ఏంటంటే నాకు కొద్దిగా సెట్ చేసిందని మళ్ళీ కూర్చొని టైప్ చేయడం వీలు చేసింది. నాయక్ అనే అతను 2018లో ఈ పుల్లచెరువు గ్రామ పంచాయతీలో చేసిన తీర్మానం మేరకు 2 లక్షల వాల్యూ గల స్ట్రీట్ లైట్స్ బిగించడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లు 2022లో లోపుగా 1 లక్ష రూపాయలు అతని అకౌంట్లో పడటం జరిగింది. 2022 డిసెంబర్ 25న అతను చనిపోవడంతో వాళ్ళ కుమారులైన హరినాయక్, శివాజీ నాయకులు పంచాయత్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యారు. ఇతను చాలా కాలం ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 1 lakh ఇవ్వడానికి తిప్పుతూ ఉన్నాడు. తర్వాత 3వ తారీఖు ఈ పంచాయత్ సెక్రటరీ బాలు నాయక్ గారు ఇతనికి ఫోన్ చేసి, మీ నాన్నగారు రావాల్సిన 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను నేను, కాబట్టి నాకు 20,000 ఇవ్వాలి అని చెప్పేసి లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం ఫోన్లో కాదు, తర్వాత మళ్ళీ మీరు పర్సనల్గా వచ్చి డిస్కస్ చేయమంటే ఆ మరుసలు 4/3/2024న ఇతను ఏం చేస్తానంటే పంచాయత్ సెక్రటరీ అంటే విలేజ్ సెక్రటరీ ఉంది కదా మనకి, గ్రామ సచివాలయం 1కి అక్కడికి వెళ్తాడు. అదే ఆఫీస్లో ఈ హరినాయక్, శివాజీ నాయక్ ఇద్దరు కలిసి ఆ బాలు నాయక్తో మాట్లాడతారన్నమాట. పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే ఆ సందర్భంలో అతను ఏం చేస్తాడంటే ముందుగా 20,000 రూపాయలు అడిగేసి తర్వాత అడ్వాన్స్గా 5,000 తీసుకుంటాడు. తర్వాత వీళ్ళు తగ్గించమని అడిగితే సరే మీరు రిమైనింగ్ 15,000కి బదులు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి అతను డిమాండ్ చేయడం జరుగుతుంది. నీ వర్క్ కూడా వెంటనే కంప్లీట్ చేస్తానని చెప్తాడు అతను. తర్వాత మళ్ళా అతనికి ఈ లంచం ఇవ్వడం ఇష్టం లేక హరినాయక్, శివాజీ నాయక్కి వాళ్ళు 7వ తారీఖు ఏసీబీ ఆఫీస్ ఒంగోలుకి అప్రోచ్ అవుతారు. వాళ్ళ రిపోర్ట్ మేరకు మేము అది ఆ జెన్యూనెస్ వాడి యొక్క యాక్షన్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. మేము ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఈ బాలు నాయక్ గారికి ఈ ఫిర్యాదైన హరినాయక్ గారికి ఫోన్ చేస్తాడు. దాని మీద ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడ పంచాయత్ ఇది మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఉన్నానంటే, లేదు నేను ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్నాను, అక్కడికి రండి అంటాడు. వచ్చిన తర్వాత ఇతను డబ్బులు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుండగా మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న తర్వాత ట్రాప్ చేసిన తర్వాత మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 2 చేతులు కూడా కలర్ వచ్చేసింది. అతను రైట్ సైడ్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఉందో ఆ 10,000 రూపాయలు కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఫైల్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో రేపు హాజరుపరుస్తాం. వెస్ట్ ప్రకాష్లో కరప్షన్ కొంచెం ఎక్కువగా కనపడుతోంది. పబ్లిక్ ఫోన్ చేస్తున్నారు కానీ వాళ్ళు సరిగ్గా నిలబడపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. అలా కాకుండా ఎవరికైతే కరప్ట్ ఆఫీసర్స్ డబ్బుల కోసం లంచం కోసం ఇబ్బంది పెడతారు వాళ్ళు 14400 చేస్తే వారి యొక్క విషయాలను మేము గోప్యంగా పెట్టేసి విచారణ చేసుకొని జెన్యూన్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగితే 14400 ఫోన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.